ఎస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో హైటెన్షన్ నెలకొంది. హెలిప్యాడ్ దగ్గర వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల తోపులాటలో ఓ మహిళ కింద పడిపోగా కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. జగన్ ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు ఎగబడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు వైసీపీ కార్యకర్తలకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. కార్యకర్తలు గాయపడ్డారని కారు దిగేందుకు జగన్ యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు బంగారుపాలెం వచ్చే అన్ని రూట్లలో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. కౌగల్, బైరెడ్డిపల్లి, కరకుంట, మిట్టపల్లి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో విజువల్స్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో హై టెన్షన్ నెలకొంది. హెలిప్యాడ్ దగ్గర వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల తోపులాటలో ఓ మహిళ కింద పడిపోగా కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. జగన్ ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు ఎగబడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు వైసీపీ కార్యకర్తలకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. కార్యకర్తలు గాయపడ్డారని కారు దిగేందుకు జగన్ యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు బంగారుపాలెం వచ్చే అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కౌగల్, బైరెడ్డిపల్లి, కరకుంట, మిట్టపల్లి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ వర్మ, మనం చూసుకోవచ్చు, ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హెలిప్యాడ్ దగ్గర వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో వైఎస్ జగన్ బంగారుపాలెంలోని మార్కెట్ యార్డుకు చేరుకొని ఉన్నారు. ఆయన హెలిప్యాడ్ దిగిన కాడి నుంచి కూడా ర్యాలీగా నెమ్మదిగా కొనసాగుతూ వస్తున్నారు. అలాగే దాంట్లో కనిపించే అభిమానులకి, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కూడా జగన్ ఒక ర్యాలీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక హెలిప్యాడ్ జగన్ దిగగానే ఆయన్ని చూసేందుకు భారీ స్థాయిలో అక్కడ నేతలు, కార్యకర్తలు రావడం జరిగింది. అయితే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా కూడా వాటిని తోచుకొని కూడా చాలా మంది ముందుకు వచ్చేయడం జరిగింది. ఈ క్రమంలో జగన్ ని చూసేందుకు ఎగబడుతున్న క్రమంలో ఒకసారిగా అక్కడ తోపులాట జరగడంతో కొంతమంది నేతలు, కార్యకర్తలు కింద పడిపోయారు. చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డితో పాటు పలువురు మహిళలు కూడా కింద పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ దశలోనే ఒక కానిస్టేబుల్ తో కూడా తోపులాట కారణంగా ఒక కానిస్టేబుల్ కూడా గాయం అవటం, అతని చొక్కా కూడా చినిగిపోవడం కూడా జరిగింది. దీంతో గాయపడ్డ కార్యకర్తలు గాయపడ్డారని మళ్ళీ జగన్ కి తెలియడంతో తర్వాత ఏదైతే ర్యాలీ జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించడానికని చెప్పి వెహికల్ దిగడానికి ప్రయత్నం చేయడంతో అక్కడే ఉన్న పోలీసులు అయితే ఆయన్ను వారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దిగద్దని సూచించడంతో లోపలే జగన్ ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పచ్చు. మరోవైపు పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ కూడా, అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ, బారికేడ్లు, రోప్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా లెక్క చేయకుండా నేతలు, కార్యకర్తలు జగన్ చూసేందుకు ఎగబడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఒక దశలో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి కూడా నెలకొంది. ఏదైతే మార్కెట్ యార్డు దగ్గర కూడా 500కి అనుమతి ఉన్నప్పటికీ కూడా ఈ బారికేడ్లు తోసుకొని ఈ కార్యకర్తలు అయితే ముందుకు వెళ్ళిపోయారు. వేలాది సంఖ్యలో ఇప్పుడు మార్కెట్ యార్డ్ లో కూడా వాళ్ళు జగన్ కోసం వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ, బారికేడ్లు లాంటి ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా జనం భారీ స్థాయిలో రావడంతో, కార్యకర్తలు రావడంతో తోసుకొని ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ దశలో స్వల్పంగా పోలీసులు వాళ్ళని, కార్యకర్తలను దూరంగా నెట్టివేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో కూడా కొంతమంది ఇదైతే కార్యకర్తలు గాయపడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే టెన్షన్ వాతావరణం మధ్య ప్రస్తుతం అయితే వైఎస్ జగన్ పర్యటన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా ఆయన మార్కెట్ యార్డుకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. అనంతరం మీడియాను ఉద్దేశించి జగన్ ఈ మామిడికాయల అంశం పైన, ఇతరత్ర అంశాలపైన కూడా వ్యాఖ్యానించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే జగన్ మరి కాసేపట్లో, ఇప్పటికి ఆయన ర్యాలీ దాదాపు పూర్తవడంతో మరి కాసేపట్లోనే మార్కెట్ యార్డుకి ఆయన చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సోని, ఎస్ వర్మ, మనం చూసుకోవచ్చు, లాస్ట్ టైం కూడా పర్యటనకు సంబంధించి ఇద్దరు మృతి చెందినట్టు చూస్తున్నాం. ఇప్పుడేమో హడావుడి వాతావరణం నెలకొంది. అంటే పోలీసులు ఇంతమంది ఉన్నప్పటికీ ఎందుకు అంటే ఇంత జరుగుతుంది? అటు పోలీసుల ఆంక్షలకు మించి వైసీపీ కార్యకర్తలు జగన్ పర్యటనకు తరలి వస్తున్నారు. అంటే దీన్ని ఎలా ఆపగలుగుతారు, ఏంటి?
అంటే పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ముందుగానే అంటే నిన్న రాత్రి నుంచి పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అంతకు ముందుగానే చాలా మంది కార్యకర్తలు జగన్ వస్తారని తెలియడంతో ఇక్కడ బంగారుపాలెం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే ప్రధానంగా ఈ హైవే చిత్తూరు బెంగళూరు హైవే కాకుండా ఇతర షార్ట్ కట్లలో కూడా కొంతమంది బంగారుపాలెం వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక దశలో పోలీసులు ఇది నియంత్రించాలని చూసినప్పటికీ కూడా అదుపు చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. ఒక్కసారిగా అంతవరకు హెలిప్యాడ్ దగ్గర పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి జగన్ హెలికాప్టర్ రావడంతో బయట ఉన్న జనం ఒక్కసారిగా బారికేడ్లు తోసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులు కూడా అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో జరిగిన కొన్ని ఏదైతే ఘటనలు దృష్టిలో పెట్టుకుని అయితే పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు. రోప్ పార్టీలను సిద్ధం చేశారు. అనేక చోట్ల పోలీసులు పహారా కూడా ఎక్కువగానే పెట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో అనుకోని ఈ ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే కాసేపటి క్రితమే బంగారుపాలెంలో గాయపడిన కార్యకర్తతో కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. ఆయనకు సంబంధించి అంబులెన్స్ ఆయన చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించి కూడా జగన్ ఆయన స్వయంగా పరామర్శించినట్లుగా తెలుస్తోంది. ఇంకా మిగతా కార్యకర్తలు కూడా చాలా మంది ఈ తోపులాట్లో గాయపడ్డారు. పోలీసులకు గాయాలైన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం భారీగా మోహరించినప్పటికీ కొంతవరకు కార్యకర్తల విషయంలో సంయమనంగానే వ్యవహరించినట్లుగా మనకు తెలుస్తోంది. మరీ దురుసుగా లాఠీ చార్జ్ చేయకుండా స్వల్పంగా పోలీసులు కూడా కార్యకర్తలను తోపులాట్ల వరకు అంటే దూసుకొచ్చే కార్యకర్తలను పోలీసులు తోయటం వరకే పరిమితయ్యారు తప్ప ముందు జాగ్రత్తగా సంయమనంగానే ఇక్కడ పోలీసులు కూడా వ్యవహరించారని కూడా చెప్పుకోవచ్చు. సోని మొత్తం మీద అవాంఛనీయ ఘటనలు ఈ ఏదైతే పర్యటనలో జరిగిన అవాంఛనీయ ఘటనలు అయితే ఇప్పటి వరకు ప్రస్తుతానికి వరకు అయితే చోటు చేసుకోలేదు. స్వల్పంగా గాయాలైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోనే ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వర్మ.